ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఒక మాటని మనం గమనించాలి. ఏంటి అనంటే, విశ్వాసము గొప్పది అన్న మాటని మనము ఈ రోజున నా దేవుని బిడ్డలారా ధ్యానించాలి. అంటే చూడండి, ఇక్కడ మరి తన యొక్క కుమార్తె బాగుపడాలని, తన కుమార్తె స్వస్థపరచబడాలని, తన కుమార్తె నా దేవుని బిడ్డలారా దేవుని చేత స్వస్థత పొందుకోవాలని ఆ తల్లి ఎంతగా ప్రాధేయపడుతుందో, ఎంతగా బ్రతిమిలాడుతుందో, ఎంతగా దేవుని ఎదుట ఆమె మరి తగ్గించుకుంటుందో ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు ఆమె గోజారటము, బ్రతిమిలాడటము చూసినటువంటి దేవుడు ఆమెతో అన్న మాట ఏమిటనంటే, నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది. నా దేవుని బిడ్డలారా, ఏదో ఆమె వచ్చి ఒక్కసారి అడిగి, లేకపోతే బతుకుడా ఇదిగో నా కూతుర్ని, నా యొక్క కుమార్తెను స్వస్థపరచు అనని ఏదో అడిగి వెళ్ళిపోలేదు, కానీ బ్రతిమిలాడుకుంటుందంట. తన కుమార్తెను ఆయన బాగు చేయగలడు, తన కుమార్తెను ఆయన స్వస్థపరచగలడు, తన కుమార్తెను మరలా తిరిగి మొదటి స్థానంలోనికి తీసుకుని రాగలడు అని ఆమె నమ్మింది కనుకనే ఆయన దగ్గర బ్రతిమిలాడుకోవటం ప్రారంభించింది. నా దేవుని బిడ్డలారా, గమనించండి, బ్రతిమిలాడుకుంటుంది. కారణం ఏమిటనంటే, ఆయన మీద ఆమెకున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి నమ్మకము, విశ్వాసం అని చెప్పాలండి. నా దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసము గొప్పది. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మన విశ్వాసము ఏ స్థానములో ఉంది ఆలోచించండి. ఏ యొక్క మరి ఆ స్థితిలో మన విశ్వాసం ఉంది? నా దేవుని బిడ్డలారా, అడుగుతూనే దేవుని ఎదుట పొందుకున్నంత వరకు కూడా మనం అడుగువారిగానే ఉండాలండి, అడుగువారిగానే ఉండాలి. ఎందుకనంటే, అనుకూల సమయమందు మన యొక్క మొరను ఆయన ఆలకిస్తాడు. తప్పకుండా మనకు ఆయన సమాధానమునిస్తాడు. తప్పకుండా మన బాధను, మన కన్నిటిని ఆయన నా దేవుని బిడ్డలారా మనకు ఒక పరిష్కారమునిస్తాడు. కనుక మన యొక్క విశ్వాసము గొప్పదిగా ఉండాలి. అందుకని అంటాడు, ఎవరి విశ్వాసం అయితే గొప్పదిగా ఉంటుందో వారు కోరుకున్నది వారికి జరుగుతుంది అని ప్రభు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడండి. కనుక ఈ రోజున నువ్వు కోరుకుంది నీకు జరగాలంటే, నువ్వు ఆశపడింది నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, నువ్వు నీ యొక్క పిల్లల విషయంలో కోరుకున్నది, నీ యొక్క ఉద్యోగ విషయంలో కోరుకున్నది నీ జీవితంలో ప్రభు జరిగించాలంటే నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలండి. కనుక ఆ రీతిగా ప్రభు విషయములో ఆయన యందు మనకున్న ఆ విశ్వాసమును మనము నిలబెట్టుకున్నప్పుడు ప్రభు మనము కోరుకున్న వాటిని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమున నాయన మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే ప్రభు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాలం మందు ఎంతమంది అయితే విశ్వాసముతో ప్రార్థిస్తున్నారో, ఈ విశ్వాసముతో అడుగుచున్నారు, ఏ కోరికైతే వారి జీవితంలోనైనా జరగటం లేదని అయ్యా నా తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు, వారి జీవితాలలో కార్యము చేయండి అయ్యా. అయ్యా వారి జీవితాలలోనైనా అయ్యా నా తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించండి, కృపనియండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అవును నాయన, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.